ప్లీజ్ అక్క ఈరోజు వాయిస్ ఓవర్ ఇద్దాం. ఓకే ఓకే. మా చెల్లె ఏం చెప్తుంది అనుకుంటున్నారా? వాయిస్ ఓవర్ అక్క ప్లీజ్ ఈరోజు అని. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ వర్షిత అండ్ హర్షిత. ఈరోజు అయితే మేము మా చింత చెట్టు కింద ఉడదామని వెళ్తున్నాం. ఇప్పుడైతే చెప్పులు వేసుకోవడానికి వెళ్తున్నా, రండి వెళ్దాం. మా చెల్లెల చీపుర్లు తీసుకొచ్చి ఇస్తుంది. చెప్పులు అయితే వేసుకోవడానికి వెళ్దాం, రండి. ఈరోజు అయితే ఊడడానికి రెడీ అయ్యాము. సో ఊడ్చాక మీకు చూపిస్తాను ఎలా ఊడ్చామనేసి. మేమైతే చెప్పులు వేసుకోవడానికి వెళ్తున్నాము. మా చెల్లె అయితే ఇస్తుంది చీపుర్లు. సో మేమైతే చెప్పులు వేసుకుంటున్నాము. మా చెల్లి నేనైతే నా చెప్పులు చూపించాను. మా చెల్లి నాయి చూపించవేంటి అని అంటుంది. సో గాయస్, నా చెప్పులు కూడా చూసేయండి మీరు కూడా. సో చూసేసారు కదా. సో లెట్స్ గో. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. ఆమె అయితే అటు సైడ్ ఉడుస్తుంది, నేనైతే అటు ఉడుస్తా. మా చెల్లె అయితే అటు ఉడుస్తుంది. గాయస్ చూడండి ఎట్లా ఉడుస్తుందో. ఓకే, ఇప్పుడైతే పదండి వెళ్దాం. సో గాయస్ చూసారు కదా మా అక్క ఎట్లా ఉడుస్తుందో. నేను ఇంకా ఉడవలేదు, ఉడుస్తా చూడండి గాయస్. అవును సార్. సో గాయస్ ఇప్పుడు నేనే ఉడుస్తున్నాను అనమాట. ఎట్లా ఉడుస్తున్నదో చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంతో ఈ కష్టాలు. నీ కష్టాలు అసలే. ఊడు ముందు ఉడుస్తాలే ఎన్నెన్నో అనుకుంటాం, చాలా కానీ జరుగుతాయి ఏంటి. సర్లే, నేనైతే ఉడుస్తున్నా గాయస్. ఎలా వస్తున్నాను చూడండి. చిన్న ప్లేస్ ఇచ్చి పెద్ద ప్లేస్ ఇచ్చి అమ్మగారు చిన్న ప్లేస్ తీసుకుంది. అవును గాయస్, ఎందుకంటే నేను చిన్నపిల్ల కాబట్టి. ఎందుకంటే మాకు పెద్ద పిల్ల. గాయస్ నా కష్టాలు చూడండి. మరి ఆమె అంటుంది కదా నా కష్టాలు చూడండి. ఇప్పుడైతే ఊడుస్తున్నాము. సో గాయస్ ఇప్పుడైతే నా టైం. నేను ఊడుస్తున్నా. మొన్న చెయ్యి అయితే ఫుల్ నొప్పి వస్తుంది గాయస్. నాకైతే ఎంత నొప్పి వస్తుందంటే అంత నొప్పి వస్తుంది. చూసారా గాయస్, మా తాతయ్య మిడిల్లో వచ్చి మామిడికాయలకి వస్తా ఆగు అంటున్నాడు. మేమైతే వద్దన్నాము, మళ్ళీ తుక్కు పడుతుందని. పాపం మా చెల్లె ఉంది మామిడి చెట్టు కింద, దానికే తుక్కు వస్తుందని. ఇంకైతే నేను ఉడుస్తున్నా. నా కష్టం ఎవరు చెప్పుకోవాలి. నా పైన చింత చెట్టు ఉంది, ఆకులు ఊరికే రాలుతూనే ఉంటాయి. ఏం చేద్దాం. చాలే ఓవర్ యాక్షన్. నువ్వు ఆపు ఫస్ట్ ఓవర్ యాక్షన్. సర్లే ఈ గొడవ ఎందుకు. చూసారా గాయస్ మా ఊడ్చడం. చూసారా మా కష్టాలు ఎన్ని గణం ఉన్నాయి. మీ కష్టాలు కూడా కామెంట్ చేయండి. మీ కష్టాలు ఎన్ని గణం ఉంటాయో చూద్దాం. నేనైతే ఎలా ఊడుస్తున్నాను చూడండి. ఇప్పుడైతే నేను మ్యాంగో చెట్టు కింద అయితే ఊడుస్తున్నాను. ఈ చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి గాయస్. మా తాత అక్కడ ఎందుకు నుంచున్నారని చూస్తున్నారా? మామిడికాయలు కోసి ఇంకా తుక్కు చేద్దామని. మా తాతయ్యని అయితే అల్లరి చేస్తున్నా కాబట్టి గెలుకుతున్నమాట మా తాతయ్యని. సో గాయస్ చూసారు కదా ఎంత ఇది. అక్కడ ఇంకా తుక్కు చేద్దామని మా తాతయ్య ఉన్నాడు. అందుకనే మామిడికాయలు కోస్తా అని చెప్తుండ్రు. అయినా సరే నేను వద్దంటున్నా. ఆల్రెడీ చేసిలు గాయస్ తుక్కు. సో మా తమ్ముడు ఏమంటుండంటే ఆల్రెడీ చేస్తుండు తుక్కు ఇంకా. సో గాయస్ చూడండి గాయస్, మా తాతయ్య అయితే మామిడికాయలు కోస్తుండు. సో గాయస్ కోస్తూనే ఉన్నాడు, ఇంకొక కాయలు కోస్తూనే ఉన్నాడు. సో గాయస్ చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఉందో మామిడికాయ. కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఇంకా తుక్కు చేసినాడు గాయస్. ఈ మామిడికాయ చూపిస్తున్నాడు. ఇంకా నాకు చేయనప్ప వస్తుందని మా తమ్ముడు అయితే హెల్ప్ చేస్తున్నాడు.